నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, గోరంట్ల మాధవ్‌ని పోలీసులు కొట్టారు అని చెప్పేసి ఒక థియరీ వార్తల్లో ఉంది. అండ్ ఇంకో పక్క అంటే ఒక 11 మంది పోలీసులని సస్పెండ్ చేశారు. గోరంట్ల మాధవ్‌కి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒకటి నడుస్తుంది. ఏది కరెక్ట్ అంటారు సార్? అంటే ఏది నమ్మొచ్చు అంటారు? అంటే మన సస్పెండ్ అయిందైతే వాస్తవమే. 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు. దానికి కారణం ఏంటంటే గోరంట్ల మాధవ్‌ని అరెస్ట్ చేసినప్పుడు మామూలుగా పోలీసులు పాటించే ప్రోటోకాల్స్ పాటించలేదనేది ప్రధానంగా ఆరోపణ అనమాట. దీని మీద ఒక డిఎస్పి భానోదయ, గుంటూరు వెస్ట్ డిఎస్పి భానోదయతో ఒక విచారణ జరిపించారు. ఆ విచారణలో పోలీసులు తప్పు చేశారని తేలింది. ఆ తప్పు చేసిన వాళ్ళల్లో ఒక సిఐ, 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, 5 మంది కానిస్టేబుల్, మొత్తం 11 మంది పోలీసుల్ని సస్పెండ్ చేశారు ఈయన విషయంలో. సో ఎందుకు చేశారంటే ఈయన్ని ఒకటి ఈ చేబ్రోలు కిరణ్ ఎవరైతే ఐటీడీపీ అబ్బాయి ఉన్నాడో, అబ్బాయి భారతిరెడ్డి మీద అసభ్యంగా మాట్లాడాడు, అతన్ని ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేశారు. సో ఇతని ఆ టైంకి గుంటూరులో పలానా ప్లేస్లోకి వస్తాడు అని ముందే మాధవ్కి ఎలా తెలుసు అనేది ఒక క్వశ్చన్ అనమాట. అది పోలీసులే లీక్ చేశారు. అంటే మొత్తం లైవ్ లొకేషన్ని మాధవ్కి షేర్ చేసేసారు. సో ఈ లైవ్ లొకేషన్ పట్టుకొని మాధవ్ కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి వచ్చి దాడి చేయగలిగాడు అనేది నెంబర్ 1. రెండోది, దాడి చేసి అతను వెహికల్లో కిరణ్ని కొట్టాడు. కొడుతుంటే వీళ్ళు అంతవరకు ఎందుకు రానిచ్చారు అతన్ని, అది ఎలా సాధ్యం అనేది సెకండ్. థర్డ్ ఏమంటే అతన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు వీళ్ళు గుంటూరు మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మామూలుగానే వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఫోన్లు అవన్నీ సీజ్ చేస్తారు. ఫస్ట్ సీజ్ చేసిన తర్వాత గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని దగ్గరికి ఒక వైసీపీ నాయకుడు వచ్చి ఫోన్ ఇస్తే ఆ ఫోన్లో నుంచి ఎవరికో కాల్ చేశాడు. సో దీన్ని ఎలా అలో చేశారు, ఆ కాలు ఎవరికి వెళ్ళింది, ఆ కాలు జగన్కి వెళ్ళిందని కూడా ఒక వార్త వస్తుంది. సో ఆ ఫోన్ ఎందుకు వీళ్ళు తీసుకొని అప్పుడే పరీక్షించలేదు, ఎవరికి కాల్ చేశారు, ఆ నెంబర్ ఏంటి నోట్ చేసుకోవాలి కదా, అది ఎందుకు చేయలేదు. దాని తర్వాత ఇతన్ని అక్కడి నుంచి యాక్చువల్గా నల్లపాడు పోలీస్ స్టేషన్కి ఫస్ట్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడి నుంచి ఎస్పీ ఆఫీసు, అక్కడి నుంచి కోర్టు. ఇది పద్ధతి అనమాట. సో నల్లపాడు నుంచి తీసుకెళ్ళినప్పుడు గుంటూరు వైద్య పరీక్షలు జరిగినాక వీళ్ళ 5 మంది ప్లస్ ఇతను 6 మందిని అరెస్ట్ చేశారు. ఇతను అనుచరులు 5 మంది. వాళ్ళందరికీ ముసుగులు వేసి మీడియా ముందు పెట్టారు, కానీ ఇతనికి ముసుగేలా. ఇతను దానికి అడిగితే అతను చిందులు దుక్కాడు. నేను పోలీస్ ఆఫీసర్ని, ఒకప్పుడు నేను ఎక్స్ఎంపీని, నాకే ముసుగేస్తారా అన్నాడు. కానీ వీళ్ళు ప్రోటోకాల్స్ ప్రకారం ముసుగేసి పెట్టాలి. ఎందుకంటే చేబ్రోలు కిరణ్ కూడా ముసుగేసి పెట్టారు. యాక్చువల్గా తెలుగుదేశం వాడైనప్పటికి కూడా అతన్ని ముసుగేశారు. అలాంటప్పుడు ఇతనికి ఎందుకు వేయలేదు అంటే ఇతనికి కావాలనే ఇతన్ని వదిలిపెట్టారు అనేది ఒకటి. అట్లాగే కోర్టు దగ్గర కూడా ఇతను వెహికల్ దిగి నేరుగా వీళ్ళ అధీనంలో ఉండి వీళ్ళు తీసుకెళ్ళాలి. అది కాకుండా అతను ఏదో స్వతంత్రంగా వచ్చినట్టు కోర్టులోకి వెళ్ళిపోయాడు. సో దాన్ని ఎలా అలో చేశారు, ఇలాంటి అనేక అవకతవకలు జరిగాయని చెప్పి దీని మీద భానోదయ డిఎస్పీతో కమిషన్ వేసి ఆయన ఆధ్వర్యంలో విచారణ జరిపి 11 మందిని అయితే సస్పెండ్ చేశారు. సో ఇదొక విచిత్రమైన వ్యవహారం. రెండవ వ్యవహారం ఏంటంటే ఇతన్ని కొట్టారు, జైల్లో కొట్టారని, నల్లపాడు పోలీస్ స్టేషన్లో కొట్టారని ఒక ఆరోపణలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఆ స్పాట్లో మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ ఇతన్ని కొట్టాడు అనేది అయితే ప్రముఖంగా మీడియాలో కూడా రాశారు, తెలుగుదేశం పత్రికలు కూడా రాశాయి. ఎందుకంటే ఇతను విపరీతంగా రెచ్చిపోతున్నాడు, పోలీసుల మీదకి వెళ్తున్నాడు, ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు, తోసేస్తున్నాడు, అలాగే వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళు ఒక చెంపదెబ్బ కొట్టారు ఇతన్ని కంట్రోల్ చేయడానికి అనేది మాత్రం చాలామంది రాశారు. అది కాకుండా జైల్లో కొట్టారనేది ఒక వార్త వస్తుంది. నాకు తెలిసి జైల్లో కొట్టచ్చా అంటే కొడతారు, జైల్లో కొట్టరనేది ఏం లేదు. నేను జైల్లో ఉన్నప్పుడు వార్డర్లు ఖైదీల్ని బెత్తాలతో కొట్టేవాళ్ళు. మన టీచర్ బెత్తం ఉంటుంది కదా, అలాగే బెత్తాలతో నేను పోయినప్పుడు బెత్తాలతో కొడితే నేను వాళ్ళని బెదిరించి ఇంకొకసారి కొడితే మాత్రం మీకు సీరియస్గా ఉంటుందని చెప్పి నేను జడ్జికి చెప్తాను అది ఇది అని చెప్పినాక ఆపారు. నేను ఉన్నంత వరకే మళ్ళీ ఎప్పుడు కొట్టలేదు, మళ్ళీ ఎలాగో కొట్టుంటారు. సో కొట్టడం అనేది కామన్ ఖైదీలను. ఎందుకంటే మామూలుగా అక్కడ జైళ్ళల్లో ఎక్కువ మంది ఎవరు ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ గిరిజన, వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు.
80% పైన జైళ్ళల్లో ఖైదీలు పేదలు, దళితులు, బీసీలు, వీళ్ళే వల్నరబుల్ గ్రూప్సే ఉంటారట. కాబట్టి వాళ్ళని కొడితే వాళ్ళ నుంచి అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి కొట్టడం అనేది పెద్ద విషయం కాదు. జైల్లో కొట్టదలుచుకుంటూ కొట్టచ్చు, కానీ ఇతన్ని కొట్టారా అనేది డౌట్. ఒకటి వార్డర్లు కొడతారు, 2 పాత ఖైదీల దగ్గర కూడా కొట్టిస్తారు. ఊరికైనా ఏరా చూస్తున్నావు కళ్ళకి అని కొడతారనమాట. లేకపోతే కాలు దుక్కేవరా అని కొడతారు. ఏదో ఒక కారణం ఉండొచ్చు. కొట్టడం ఉంటుంది, ర్యాగింగ్ ఉంటుంది. మనకి ఎవరన్నా ఫుడ్ బిస్కెట్లు ఏదైనా తెచ్చిస్తే, సబ్బులు బిస్కెట్లు ఇట్లాంటివి ఏవో తెచ్చిస్తారు చూడొచ్చిన వాడికి ములాఖత్, అవి లాగేసుకుని తినేస్తారు. ఇవన్నీ ఉంటాయన్నమాట. మనల్ని అరెస్ట్ చేయడం అవన్నీ ఉంటుంది. సో చేయదలుచుకుంటే ఒక ఖైదీని అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే మాధవ్ లాంటి వాళ్ళని చేస్తారా అనేది డౌటు. కానీ చేయదలుచుకుంటే చేసి ఉండొచ్చు. ఒకవేళ చేస్తే మాధవ్ గమ్మున ఉంటాడా? అతను కోర్టుకి చెప్పడము, అంటే ఇతను జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏదన్నా అయితే కోర్టుకి చెప్పచ్చు అనమాట. అప్పుడు మనకు కూడా చంద్రబాబు విషయంలో కూడా చంద్రబాబుని పదే పదే ఆమె జడ్జి గారు, మీకు అక్కడ బాగానే ఉంది కదా, ఎవరైనా ఇబ్బంది పెట్టారా, అరెస్ట్ చేశారా, ఇవన్నీ కూడా అడిగేది ఆమె. మనకి ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీ కాబట్టి మనకి వాళ్ళ అధీనంలో ఉంటాం మనం. జడ్జి గారి అధీనంలో, కోర్టు అధీనంలో ఉంటారనమాట. కన్విక్టెడ్ కాదు కాబట్టి వీళ్ళు. సో అందుకని కొట్టే పాజిబిలిటీ అయితే ఉంది, కానీ కొట్టుంటారని నేను అనుకోవట్లేదు. కొట్టుంటే వైసీపీ వాళ్ళు గమ్మున ఉంటారు కదా అని పెద్ద ఇష్యూ చేస్తారు. రెండోది, మాధవ్ ఇదంతా ప్లాన్ చేసుకునే వెళ్ళాడు అనేది కూడా ఒక వార్త. ఎందుకంటే అక్కడ జైలుకి వెళ్తే మనకు అనుచరులు కూడా ఉండాలి అని చెప్పి ముందుగానే అనుచరులను పెట్టుకొని, నేను అరెస్ట్ అయితే అనుచరులు కూడా అవ్వాలి, అప్పుడు జైల్లో కూడా నాకు అనుచరులు ఉంటారు అనే ప్లాన్తో ముందుగానే. ఎందుకంటే అతను పోసానిని మిగతా వాళ్ళని చూస్తున్నాడు కదా. ఒంటరికి వెళ్తే అక్కడ ఇబ్బందులు, ఒంటరిగా సెల్లో వేస్తారు, అక్కడ ఎవరు మాట్లాడడానికి లేదు. ఈవెన్ వంశీ కూడా కోర్టులో మొరబెట్టుకున్నాడుగా, నా సెల్లో ఇంకొకరిని వేయండి సార్ అని. ఎందుకంటే వాళ్ళకి 24 hours బోరు కొట్టేస్తుంది. ఒంటరిగా ఎలా ఉంటారు వాళ్ళకి? పైగా రాజకీయ నాయకులకి జనంలో ఉండే అలవాటు ఉంటుంది. ఆడపోయి ఒంటరిగా ఉండమంటే 24 hours బోరు ఒకటి. రెండోది, వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలి, వాటర్ కావాలి, తెచ్చివ్వాలి. ప్రతిదానికి వీళ్ళు వచ్చి వాటర్లను అడుక్కోలేరు. ఫుడ్ వీళ్ళు పోయి క్యూలో నిలబడో ఇంకో చోట ఫుడ్ తెచ్చుకోలేరు. ఫుడ్ తెచ్చి పెట్టేవాళ్ళు ఉండాలి, వాళ్ళ బట్టలు ఉతికివ్వాలి. ఇట్లా అనేక పనులకి, లేదు సూపరింటెండెంట్తో పోయి ఏదో చెప్పేసి రాబో అంటే చెప్పేసి రావాలి. ఇలా అనేక పనులకి అసిస్టెంట్లు కావాలి. మామూలుగా డబ్బున్న ఖైదీలు అసిస్టెంట్లు పెట్టుకుంటారు. నాకు కూడా ఒక అసిస్టెంట్ ఉండేవాడు. సో ఈ అసిస్టెంట్ ఈ పనులన్నీ చేస్తారు, ఇందాక చెప్పిన పనులన్నీ చేస్తారు అనమాట. సో అలాగా మాధవ్ తెలివిగా ముందే మనం అరెస్ట్ అవుతామని తెలిసి తన అనుచరులను కూడా, అంటే జైల్లో ఎవరు ఉండాలి నాతో పాటు అని ముందే డిసైడ్ అయ్యి వాళ్ళని కూడా పట్టుకుపోయాడు. సో వాళ్ళకి 5 మంది వెళ్ళారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు 6 మందిని ఒక సెల్లో వేస్తారు. వీళ్ళు 6 మంది హాయిగా అక్కడ కూర్చొని క్యారమ్స్ ఆడడమో లేకపోతే చెస్ ఆడడమో, ఇవన్నీ టైంపాస్కి వాళ్ళకి పనికి వస్తుంది. రెండోది పనులు చేస్తారు. ఇది చెబుతున్నారు. అది కొంత వాస్తవమే ఉండొచ్చు. ఎందుకంటే అతను సిఐగా పనిచేశాడు. అతనికి జైళ్ళు, పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఆల్రెడీ అనుభవం ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఏంటి, దీన్ని మనం ఒకవేళ వెళ్తే ఏం జరగచ్చు, మనం ఎలా ఉండాలి, ప్లానింగ్ అది ఉండొచ్చు ఆయనకి. మిగతా వాళ్ళకంటే ఈయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో యాక్చువల్గా ఆ రోజు కూడా నల్లపాడు లాకప్లో నైట్ అంతా దోమలతో గడిపాడని కూడా ఒక వార్త వస్తుంది. అంటే అనేక మందిని లాకప్లో పెట్టిన మాధవ్ తనే లాకప్లోకి వెళ్ళాడని. ఇది చాలాసార్లు జరుగుతుంటుంది. సో ఇప్పుడు నిన్న కూడా అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలర్ ఎస్కేప్లో ఉన్నాడు ఒక అమ్మాయి విషయంలో. సో అతను కూడా రేపు జైల్లో, అంటే అంతకుముందు సెల్ బయట ఉండేవాడు, ఇప్పుడు సెల్లోకి వెళ్ళబోతున్నాడు. ఇలాంటి ఐరనీస్ జరుగుతుంటాయి. సో మాధవ్ విషయంలో కూడా అలా జరిగిందని మనం అనుకోవచ్చు. ఏదేమైనా మాధవ్ ఇలా చేయడం వల్ల వైసీపీకి అయితే నష్టమే అన్న టాక్ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేయడం వల్ల ఒక విజయంగా, వైసీపీ విజయంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇతను వెళ్ళి దాడి చేయడానికి ట్రై చేయడం వల్ల ఏమైంది, ఇది హైలైట్ అయిపోయింది. చేబ్రోల్ కిరణ్ది పక్కకి వెళ్ళి మాధవ్ది హైలైట్ అయిపోయింది. అది అనవసరమైన వ్యవహారం. కానీ మాధవ్ ఏం చేస్తున్నాడు, అతను ఒక టీం ప్లేయర్లా కాకుండా తన కోసం తను ప్రమోట్ చేసుకోవడం కోసం తను జగన్